హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు వాయిస్ ఇన్ జర్మనీ. ఈరోజు వీడియో ఏంటంటే, జర్మన్ స్కూల్ సిస్టమ్ గురించి. ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయి? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి? అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. అప్ టు 6థ్, 7థ్ క్లాస్ వరకు. ఎందుకంటే మా కిడ్స్ ఇప్పుడు మా బాబు వచ్చేసి జతిన్ అక్కడి వరకే హ్మ్. ఐ మీన్ 6థ్ క్లాసే చదువుతున్నాడు. సో, ఇంకా అబోవ్ దట్ ఆఫ్టర్ 7థ్, 8థ్, 9థ్ అది మేబీ ఇంకోసారి వీడియో చేస్తాను. ఎందుకంటే ఇంతవరకే తెలుసు. ఎందుకంటే నేను ఇంతవరకే ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి, ఈ ఇన్ఫర్మేషన్ నాకు బాగా ఐడియా ఉంది. సో, అంతవరకు షేర్ చేస్తాను. ఇంకోటి లాస్ట్ వీడియో నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి లేడీస్ అడుగుతున్నట్టు లైక్ మీకు జాబ్ ఎలా వచ్చింది? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అది షేర్ చేసుకోమన్నారు. దాని మీద గూడా నేను ఒక వీడియో చేశాను. మీరు చూడకపోతే వెళ్లి చూడండి. అదే కాకుండా ఇంకా ఇక్కడ ఇంటిగ్రేషన్ కోర్స్ గురించి లైక్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? బీ1 ఎగ్జామ్‌కి మనం తీసుకోవాల్సిన ఆహ్ కైండ్ ఆఫ్ కేర్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి బీ1 ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? బీ1 తర్వాత అగైన్ టు రార్ బయటికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? బీ2 స్పాన్సర్‌షిప్ మనకి ఎలా ఇస్తారు? సో, ఇలాంటి వీడియోస్ కూడా చేశాను. వీలైతే నేను అవి డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీకు ఏవైనా అవి యూజ్ ఉంటే చెక్ చేయండెళ్లి. ఓకే. దెన్ ఈరోజు మన టాపిక్‌లోకెళ్ళిపోదాము. జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మేముండేది బేయాన్ సిటీలో. సో, బేయాన్‌కి స్కూల్ సిస్టమ్ అనేది కంపేర్ టు అదర్ స్టేట్స్‌తో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో, అందుకని దీని మీద నేను చూసాను. ఇప్పటివరకు అంత ఎవరు వీడియోస్ ఏం చేయలేదు. ఒకవేళ చేసినా అంత లైక్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది నాకెక్కడా కనిపించలేదు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ప్లస్ చాలామంది లేడీస్ గూడా అడిగారు. చేయమని చెప్పి ఇలా. అందుకని ఎఫర్ట్స్ పెట్టి తీసుకొని చేస్తున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం అట్‌లీస్ట్ మీరు చూసారు, మీకు నచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోండి. సో దట్ ఓకే. యూజ్ అవుతున్నాయి వీడియోస్ అని నేను కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే నాకంత మోటివేషన్ రాదు చేయడానికి గూడా. బికాజ్ ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ గదా! నాది. ఆఫ్‌కోర్స్ అందరిది టైం వాల్యుబులే. అంటే నేనెందుకు అంటున్నానంటే అదే పనిగా టైం పెట్టి కూర్చొని వీడియోస్ చేసి వాటికి కొంచెం టైం పెట్టి మళ్ళీ వాటిని మీతో షేర్ చేసుకోవడానికనేది ఈ టైం పెడుతున్నాను గదా! ఆ టైం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందుకని ఇంతసేపు జెప్తున్నాను దాని గురించి. ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే. దెన్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, బేయాన్ స్కూల్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది కంపేర్ టు అదర్ స్కూల్ సిస్టమ్స్ తోటి. సో, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఫస్ట్ కిండర్ గార్డెన్ నుంచి లైక్ ఇందాక చెప్పినట్టు 7థ్, 8థ్ స్కూల్ స్టాండర్డ్ వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఫస్ట్ అయితే హ్మ్, కిడ్స్ పుట్టినప్పుడే లేదంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే కిడ్స్‌కనేది కిండర్ గార్డెన్‌లో కిండర్ క్రిప్పే అంటారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కిండర్ గార్డెన్‌కి పంపించటాన్ని. దానిలో రిజిస్టర్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ కిండర్ గార్డెన్, కిండర్ క్రిప్పేస్ అనేవి జర్మనీలో చాలా తక్కువున్నాయి. అవి ఆప్షనల్. పంపించకపోయినా పర్లేదు. కానీ మనం పంపించాలి. మనం మేబీ జాబ్ చేస్తూ మనం చూసుకోలేకపోతున్నాం కిడ్స్‌ని అనుకున్నప్పుడు మాత్రం మీరు కన్సీవ్ అయినప్పుడే లేదంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ప్లాన్ చేసుకొని బేబీ పుట్టే టైంకే మీరు వాళ్ళకి లైక్ ఈ టైం నుంచి మా కిండర్ గార్డెన్‌కి లేదంటే కిండర్ క్రిప్పేకొస్తారని మీరు చెప్పండి. కొంచెం లేట్ అయ్యి అటు అయినా మీరు సపోజ్ ఒక 1 ½ ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి పంపించేద్దాం అనుకుంటే అట్‌లీస్ట్ బేబీ పుట్టిన తర్వాత అయినా చెప్పండి. ఐ మీన్ ఈ ఇయర్ నుంచి మా కిడ్ ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్ వచ్చి రిజిస్టర్ చేసుకుంటారని. ఆ రిజిస్ట్రేషన్ కూడా అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు మీకు ఈజీగా ప్లేస్ రావచ్చు. కొన్నిసార్లు రాకపోవచ్చు. ఒకవేళ రాలేదు అంటే మీ సిటీకెళ్ళి మీ సిటీలో ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది కదా! లైక్ వాళ్ళని కనుక్కోండి. ఇలా నాకు ప్లేస్ రాలేదు. అప్లై చేశాను. సో, ఏం చేయాలి అని వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది నేను పర్టిక్యులర్‌గా అంటే ఏ ఎక్కడ అనేది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో నాకు తెలీదు కదా! మా సిటీలో అయితే సిటీ రిజిస్ట్రేషన్ లైక్ రాత్ హౌస్ ఉంటాయి గదా! వాటికెళ్ళి మనం ఆ విషయం చెప్పినప్పుడు మనకు రాలేదని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ జేస్తారు. లైక్ ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఏ సైట్స్‌లో అనేది. మా ఫ్రెండ్స్‌ని అడిగి నాకు తెలిసిన మేముండే సిటీలో బేయంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్ ఏమన్నా ఉంటే అవి గూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడ గూడా రిజిస్టర్ చేసుకొని మీ ప్లేస్‌ని ఒకవేళ రాకపోతే వెయిటింగ్ లిస్ట్‌లో పెడతారు వాళ్ళు. అక్కడ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండొచ్చు. అది కిండర్ క్రిప్పే, కిండర్ గార్డెన్. సో, కిండర్ క్రిప్పే అంటే 1 ½ ఐ థింక్ 2 ఇయర్స్ నుంచి డిపెండ్స్ ఆన్ యువర్ నీడ్ అనమాట. మీ నీడ్‌ని బట్టి పంపించొచ్చు. తర్వాత కిండర్ గార్డెన్ ఒస్తారు.
తర్వాత 4 షూలే అని వస్తారు. కిండర్‌గార్టెన్ అయిపోయిన తర్వాత ఐ థింక్ 5 ఇయర్స్, 4 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ పిల్లల్ని 4 షూలే అని పంపిస్తారు. ఇదేంటంటే స్కూల్‌కి ముందనమాట. సో, కిండర్ క్రిప్పేలో గాని, కిండర్‌గార్టెన్‌లో కానీ వాళ్ళు జస్ట్ కేర్ చేస్తారు పిల్లల్ని. మనలాగా లైక్ ఎల్‌కేజీ, యూకేజీ లాగా అన్నీ చెప్పడము అంటే ఏబీసీడీలు నేర్పించడం 1, 2, 3లు, కలరింగ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ పిల్లల్ని కేర్ చేస్తారు. వాళ్ళకి జస్ట్ లెర్నింగ్ టాయ్స్ ఉంటాయి. లైక్ మనకి మాంటిసోరీ కిడ్స్ ఉన్నట్టు వాటితోటి వాళ్ళు ఆడుకుంటారు. జస్ట్ వాళ్ళు కేర్ చేస్తారు. ఈ కిండర్ క్రిప్పేకి ఐ థింక్ అవసరం లేదనుకుంటా. నాకది పెద్ద ఐడియా లేదు. ఎందుకంటే మా స్కూలు మా కిడ్స్ కిండర్ క్రిప్పేకెళ్ళలేదు కాబట్టి. కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్‌తో విషయం ఏందంటే కిండర్‌గార్టెన్‌కి పంపించే పిల్లలకి పాటీ ట్రైనింగు, నెక్స్ట్ వాళ్ళకి కొంచెం అట్‌లీస్ట్ తీసుకొని తినడం అవన్నీ రావాలంట. సో, మీరవి గూడా కేర్ జేసుకోండి. సో, ఇలా కిండర్‌గార్టెన్ అయిపోయిన తర్వాత ఫోర్చూలే అని చెప్పాను గదా! సో, ఈ కిండర్‌గార్టెన్‌లో లైక్ మాంటిసోరీ థింగ్స్ నేర్పిస్తారు. జస్ట్ ఇప్పుడు సపోజ్ రీతుకి ఏం నేర్పించారంటే కిండర్‌గార్టెన్‌లో షూ లేస్ ఎలా కట్టుకోవాలి, ఒకవేళ క్లాత్స్ డ్రై జేస్తే క్లిప్స్ ఎలా పెట్టాలి, ఇలాంటివన్నీ నేర్పించారు. బట్ రీతు ఆల్రెడీ ఐ మీన్ మా డాటర్ రీతు ఆల్రెడీ స్కూల్‌కెళ్ళింది ఇండియాలో. లైక్ స్కూల్ కాదు. అదే కిండర్‌గార్టెన్ ఎల్‌కేజీ, యూకేజీ ఎళ్ళింది కాబట్టి తనకు కొంచెం ఐడియా ఉంది. లైక్ కలరింగ్స్ 1, 2, 3 కొంచెం ఏబీసీడీలు అవ్వచ్చు. సో, తనకిక్కడ మళ్ళీ అవి నేర్పించారు. సో, అదోకే. అసలేమి రాని పిల్లలకి గూడా ఇలా నేర్పిస్తుంటారనమాట. లైక్ జనరల్ కామన్ థింగ్స్ బేకింగ్ ఎలా చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు బాగా బేక్ చేస్తారు కేక్స్ అవి కదా! సో, బేకింగ్ ఎలా ఇలాంటి కామన్ థింగ్స్ నేర్పిస్తారు. కిండర్‌గార్టెన్‌లో, ఫోర్షూలేలో కూడా ఇవే. దీంతో పాటు వాళ్ళని అప్పుడప్పుడు స్కూల్స్‌కి గూడా విజిట్ చేపిస్తుంటారు కిడ్స్‌ని. లైక్ ఓకే. స్కూల్ ఇలా ఉంటుంది. స్కూల్‌లో మీరు చదువుకోవాలంటే అంటే వాళ్ళకి స్కూల్ ఎన్విరాన్మెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. ఈ ఫోర్షూలేలో. అది స్కూల్‌కి 1 ఇయర్ ముందు ఫోర్షూలేలో ఉంటారు. ఆ ఫేజ్‌లో ఉంటారు. ఆ టైంలో వీళ్ళకి ఇలా విజిట్ చేపిస్తుంటారనమాట స్కూల్స్‌ని. విజిట్ చేస్తూ స్కూల్ ఎన్విరాన్మెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. సో, అలానే చేస్తూ లైక్ వాళ్ళకి పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, లైక్ క్రేయాన్స్ హోల్డింగ్ వస్తుందా లేదా? అలాంటివన్నీ చెక్ చేస్తారనమాట. సో, అది కిండర్‌గార్టెన్, కిండర్ క్రిప్పే అండ్ ఫోర్షూలే అంతవరకు.